not easy. They're not easy. ఎలుకల స్నేహశక్తి తెలుగు కథ. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో 3 ఎలుకలు నివసిస్తూ ఉండేవి. వాటి పేర్లు చిట్టి, బంటి మరియు పింకీ. వీరు ముగ్గురు చాలా మంచి స్నేహితులు. వాళ్లకు ఒక లక్ష్యం ఉండేది. వారు పెద్ద శక్తివంతమైన ఎలుకలుగా ఎదగాలి అని. కానీ అవతల ఎన్నో ఎలుకలు ఎన్నో కష్టాలు పడుతున్నాయని వారు తెలుసుకున్నారు. ఒకరోజు చిట్టి అన్నది, మనందరికీ జీవితంలో పెద్ద మార్పు కావాలి. మనం కష్టపడి పని చేస్తే మనం గొప్ప ఎలుకలుగా మారవచ్చు. అవును, కానీ ఎలా అని బంటి ప్రశ్నించింది. మనమే పనిలో నైపుణ్యం పెంచుకుని ఇతరుల అవసరాలను తీర్చాలి అని పింకీ చెప్పింది. వీరు ఆ రోజు నుంచే తమ పనులను ప్రారంభించారు. చిట్టి అడవిలో ఆహారం సేకరించడంలో బిజీ అయ్యింది. ప్రతిరోజు చిన్నపాటి చెట్లు, పచ్చగడ్డి, ఆకులు సేకరించుతూ అవి తన సహచరులకు అవసరమైనప్పుడు పంచేందుకు సిద్ధంగా ఉండేది. బంటి పంటల విషయంలో శ్రద్ధ వహించేది. అడవిలోని పంటలను సేకరించి వాటిని సురక్షితంగా నిల్వ చేసేది. తిండి లేని చిన్న ఎలుకలకు వాటిని ఇచ్చి వాటి ఆకలి తీర్చేది. పింకీ తన ప్రత్యేకతతో చెట్లపైకి ఎక్కి పండ్లను సేకరించటం, వాటిని పంచడం, ఇతరుల జంతువులకు అందుబాటులో ఉంచడం ఆమె పని. ఆమె ఎల్లప్పుడూ కొంచెం ప్రొఫెషనల్గా వ్యవహరించి చెట్లపైకి ఎక్కి మరింత ఆహారం సేకరించేది. ఒకరోజు అడవిలోని బాగా పండ్లు పండిన ఆపిల్ చెట్టుకు ఒక కష్టం వచ్చింది. కాలేయ అనే పాము ఆ చెట్టును నాశనం చేయాలని ప్రయత్నించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న చిట్టి, బంటి మరియు పింకీ 3 ఎలుకలు భయపడకుండా అందరి భద్రత కోసం ఒక మంచి ప్రణాళిక వేసి కాలేయ అనే పామును దూరం చేయాలని నిర్ణయించుకున్నాయి. పాము అటుగా వచ్చే సమయాన్ని గమనించి చిట్టి మరియు బంటి చెట్టు చాటు నుంచి పాముకు కనిపించేలా మరియు వినిపించేలా మాట్లాడుకోసాగాయి. ఈ చెట్లు పండ్లు తిన్న జంతువులేవి బ్రతకడం లేదంట, ఈ పండ్లలో ఏదో విషం దాగి ఉందంట అని మాట్లాడుకుంటూ ఉన్నాయి. వారిని గమనించి ఈ విషయాలు విన్న పాము భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వారు చేసిన ఈ పని అడవిలోని ప్రతి జంతువుకు ఎంతటి గొప్ప సేవ అని అర్థమయ్యింది. చివరికి అడవిలోని ఎలుకలు అన్నీ కలిసి చిట్టి, బంటి మరియు పింకీ 3 ఎలుకలను వారి తెలివితేటలు, కష్టపడి పనిచేసే తనాన్ని, దృఢ సంకల్పం వల్ల నాయకులుగా ఆదర్శంగా ఎంపిక చేశాయి. చిట్టి, బంటి మరియు పింకీ ప్రతిరోజు తమ పనులు చేసుకుంటున్నప్పుడు వారు తమ సొంత స్వప్నాన్ని నిలబెట్టుకున్నామని గర్వంగా భావించేవి. కష్టపడితేనే గొప్పతనం సాధిస్తాము అని చెప్పడం పట్ల ఇతరులందరికీ ప్రేరణనిచ్చేవారు. వారు ఎప్పుడూ ఒకటిగా కలిసి కష్టపడేవారు. తమ సామర్థ్యాలను పెంచుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. వారి ఆలోచనలు, ప్రణాళికలు మరియు సంకల్పం అనేక ఎలుకలకు ఉపకారం చేశాయి. మరియు ఎలుకలు ఎప్పటికీ తమ పని మరియు సహాయం వల్ల అడవిలోని గొప్ప నాయకులుగా నిలిచాయి. ఈ కథలోని నీతి,
మీకు కావలసినది సాధించడానికి కష్టపడి పని చేయడం అవసరం. నిబద్ధత, సంకల్పం మరియు శ్రమతో మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మరియు కష్టాల్లో సహాయం చేసే ప్రయత్నం చేయడం మిమ్మల్ని గొప్పవారిగా మార్చుతుంది. పాతకాలంలో ఒక గ్రామం చివర్లో పెద్ద కోట ఉంది. ఆ కోట ఖాళీగా ఉండేది. ఎందుకంటే అందులో దెయ్యం ఉందని అందరూ భయపడి దూరంగా ఉండేవారు. ఆ దెయ్యం పేరు బుడుగు. కానీ బుడుగు వింతగా ఉండేది. అది భయపెట్టడం కంటే ఆటలాడడం ఎక్కువగా ఇష్టపడేది. ఒకరోజు ఆ గ్రామానికి సమీపంలో నివసించే 3 చిన్నారులు రవి, గౌరీ, మణి కోట దగ్గరకు వెళ్ళారు. వాళ్ళు పెద్దవాళ్ళ మాట వినకుండా ఈ కోట లోపల ఏముందో చూసేయాలి అనుకున్నారు. కోట లోపల అడుగు పెట్టగానే బుడుగు వాళ్ళను చప్పట్లతో ఆహ్వానించింది. పిల్లలు ఆశ్చర్యపోయారు. మీరు భయపడకండిరా అన్నది బుడుగు. అబ్బా, నువ్వు చాలా భయంకరంగా ఉంటావని చెప్పారు, కానీ నిజానికి నువ్వు సరదాగా ఉన్నావు అన్నాడు రవి. ఆ తరువాత బుడుగు తన గురించి చెప్పింది. నేను దెయ్యం అయినా భయపెట్టడం నాకు ఇష్టం లేదు. నేను చిన్నప్పుడు మీలాంటి పిల్లలతో ఆడుకోవడం అంటే ఇష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు నాతో ఆడుకునేవారు ఎవరూ లేరు అని అంది. పిల్లలు బుడుగుతో కలిసి కోటలో ఆటలు ఆడటం మొదలుపెట్టారు. వారు దొంగాట, పగడాల నిర్మాణం, మరెన్నో ఆటలాడారు. బుడుగు తన మ్యాజిక్తో కోటను రంగురంగులుగా మార్చింది. పిల్లలు ఎంతో విస్మయంతో చూశారు. ఆ రోజు నుంచి పిల్లలు ప్రతి వారం కోటకు వెళ్ళి బుడుగుతో ఆడుకునేవారు. బుడుగుకు కూడా స్నేహితులు లభించినందుకు చాలా ఆనందం కలిగింది. గ్రామస్తులు కోట భూతం కథను విన్నప్పుడు అవాక్కయ్యారు. కానీ తర్వాత దెయ్యం ప్రమాదకరం కాదు అని తెలిసి సంతోషించారు. ఇలా బుడుగుకు మంచి మిత్రులు దొరికారు. కోటకు కొత్త ప్రాణం వచ్చింది. పిల్లలు బుడుగుతో కలిసిమెలిసి జ్ఞాపకాలను సృష్టించుకున్నారు. బుడుగు పిల్లలతోనే కాదు, గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళతో కూడా కలిసి ఆడుకుంటూ వాళ్ళకి ఎంతో సంతోషాన్ని అందిస్తూ తాను సంతోషపడేది. ఈ కథలోని నీతి, మనం ఏది చూసినా నిజమైన ధైర్యంతో ఎదుర్కొంటే అందులో కొత్త స్నేహం దొరకవచ్చు. Subscribe, like. Thanks for watching.